హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. నేను గత 27 వీక్స్ నుంచి నా ట్రేడింగ్ డీటెయిల్స్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఈరోజు 28th వీక్ ట్రేడ్ డీటెయిల్స్ డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. అంతకంటే ముందు నేను రెగ్యులర్గా చెప్పే పాయింట్ ఏంటంటే ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పోగొట్టుకోవద్దండి. ఆప్షన్ బయింగ్ చేస్తూ అసలు డబ్బులు పోగొట్టుకోవద్దండి. సో దీని కొరకు మేము హైదరాబాద్ ఆఫీస్లో గ్రూప్ ట్రేడింగ్ చేస్తున్నాము హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీద. హెడ్జింగ్ స్ట్రాటజీస్ అండ్ దాని యొక్క అడ్జస్ట్మెంట్స్. గ్రూప్ ట్రేడింగ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మన ఆఫీస్లో కూర్చొని హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీద వర్కౌట్ చేస్తున్నాము. సో దాని అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా లైవ్ ట్రేడ్స్ చేసుకుంటున్నాము. ఎవరైనా మీరు మా హైదరాబాద్ ఆఫీస్లో మాతో జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఒకసారి వాట్సాప్ చేయండి. అదేవిధంగా 22 ఆగస్టు నేను దీనిపైన ఫ్రీ వర్క్షాప్ మన హైదరాబాద్ ఆఫీస్లో కండక్ట్ చేస్తున్నాను. సో మీరు ఆ వర్క్షాప్కి అటెండ్ కావాలనుకుంటున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మా టీం అనేటువంటిది ఆఫీస్ లొకేషన్ షేర్ చేస్తుంది. మీరు వచ్చేసి ఆఫీస్లో నన్ను కలవచ్చు. సో ఇప్పుడు 28th వీక్ ట్రేడింగ్ డీటెయిల్స్ తీసుకుంటే ఈ 28th వీక్లో నేను ఈరోజు ఆల్మోస్ట్ 9,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో ఇది చాలా తక్కువ ప్రాఫిట్, ఓన్లీ 2 lakhs క్యాపిటల్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ పొజిషన్స్ ఈరోజు మార్నింగ్ క్లోజ్ చేశాను. ఓకే, సో 80 క్వాంటిటీతో తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 lakhs క్యాపిటల్ యూజ్ చేయడం జరిగింది. అసలు ఈ పొజిషన్స్ ఎక్కడ తీసుకున్నానంటే ఈ పర్టికులర్గా జనరల్గా నా వెబినార్స్ అటెండ్ అయ్యే వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఏం చేస్తాను. ట్రేడింగ్ చేసే ముందు నేను ఈ పర్టికులర్ డే ట్రేడ్ చేశాను, ఇది నేను ట్రేడింగ్ చేసిన రోజు. అంతకంటే ముందు 3 రోజులు చెక్ చేస్తాను. 3 రోజులు చెక్ చేసుకుంటే ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే. సో జనరల్గా నాకు ఏం ఫామ్ అయింది, వాటర్ ఫాల్ మోడల్ ఫామ్ అయింది. సో ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్ ఫామ్ అయిన తర్వాత నాకేమవుతుంది, అంతకంటే ప్రీవియస్ డే ఈ పర్టికులర్ థింగ్ అనేటువంటిది నా రెసిస్టెన్స్ అవుతుంది. సో నా సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ పర్టికులర్ పాయింట్ కూడా నా సపోర్ట్ అవుతుంది. సో జనరల్గా మేము ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే నిన్న ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడం మా కంటితో చూసాము. చూసిన తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్లో జనరల్గా ఇక్కడైతే మేము బుల్ పుట్ స్ప్రెడ్ చేయాల్సి ఉంది. జనరల్గా ఏం చేయాల్సి ఉంది, బుల్ పుట్ స్ప్రెడ్ చేయాల్సి ఉంది. కానీ సో నిన్న ఇక్కడ బుల్ పుట్ స్ప్రెడ్ మేము చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్గా షార్ప్గా ఇక్కడ ఎవరైతే బై చేసి కూర్చున్నారో లేదంటే ఇక్కడ ఎవరైతే పీ సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళను షార్ప్గా కొట్టినట్లు ఎక్కడా లేదు. ద సేమ్ వే ఈ లైన్ కూడా ఎక్కడ టచ్ కాలేదు. సో అందుకని నిన్న ఎంట్రీ తీసుకోలేదు. కానీ నేను ఏం చేశానంటే నిన్న ఈవినింగ్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ పాయింట్ను షార్ప్గా ఇది బ్రేక్ డౌన్ చేసేసిందో అప్పుడు ఇక్కడ నేను ఒక బియర్ కాల్ స్ప్రెడ్ చేశాను. సో చూద్దాము ఏదైనా జరిగితే అడ్జస్ట్మెంట్స్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నేను బేర్ కాల్ స్ప్రెడ్ చేయడం జరిగింది. కానీ సో ఈరోజు మార్కెట్ ఓపెన్ అవుతూనే ఇమీడియట్గా మార్కెట్ కింద పడ్డాము. సో అందులోనూ పీ యొక్క ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని ఈరోజు ఆల్మోస్ట్ ఇది 107 దగ్గర ఉన్నప్పుడు నేనంతా 250 రూపీస్కో ఎంతో సెల్ చేశాను. ఓకే, 150 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ ఈ పర్టికులర్ పొజిషన్ అయితే నేను ఆల్మోస్ట్ 9,000 రూపీస్కి అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో ప్రీమియమ్స్ అనేటువంటిది విక్స్ అనేటువంటిది 11 దగ్గర ఉండడం వల్ల చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది ఈ వీక్ యొక్క ట్రేడ్ డీటెయిల్స్. సో మళ్ళీ మనం నెక్స్ట్ ట్రేడ్ ఏదైనా తీసుకున్నప్పుడు ఆ నెక్స్ట్ ట్రేడ్ డీటెయిల్ అనేటువంటిది కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.